గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల మొత్తం మొదటి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు క్రీడల పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా ప్రతి జిల్లాలోనూ 10 గేములకు సంబంధించి సెలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, మళ్ళీ దాంతోపాటు వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ ఈ గేమ్స్లో సెలక్షన్ జరపాల్సి ఉంటుంది. ఈ సెలక్షన్స్ని 6వ తారీఖు మరియు 7వ తారీఖు మనకున్న ఫెసిలిటీస్ని బట్టి మనము హిందూపురం మరియు ధర్మారంలో నిర్వహిస్తున్నాము. హిందూపురంలో వచ్చి 6వ తారీఖు వాలీబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో జరుగుతుంది. దీనికి వచ్చి 22 సంవత్సరాలు కలిగిన యువకులు ఎవరైనా కానీ సత్యసాయి జిల్లాలో ఆధార్ అడ్రస్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనవచ్చును. ధర్మవరంలో మనము హాకీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బాస్కెట్బాల్, ఆర్చరీ ఈ గేమ్లు ధర్మవరంలో 7వ తారీఖు సెలక్షన్ జరుపుతున్నాము. దీనికి కూడా 7వ తారీఖు ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు మనకు షటిల్ గేమ్ ఉన్నది. షటిల్ గేమ్ మనకు ఫెసిలిటీ పెనుగొండ క్రీడా వికాస కేంద్రం, దానిలో మనము అక్కడ పోటీల్లో సెలక్షన్లో పాల్గొనవలసి ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ సెలెక్ట్ అయిన క్రీడాకారులకు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జోనల్ స్థాయిలు మన రాయలసీమ జోన్లో 8 జిల్లాలు ఉన్నాయి. 8 జిల్లాల్లో పోటీలు పడుతుంది. ఈ పోటీల్లో నెగ్గిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. అక్కడ మన సీఎం గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన టీంలన్నిటికీ ప్రైజెస్, మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అక్కడ ఆ ప్రోగ్రాంలోనే మన ఉత్తరాఖండ్లో జరిగినటువంటి నేషనల్ స్పోర్ట్స్లో మెడల్ విన్నర్స్ అందరినీ పిలిచి అక్కడ సన్మానించడం జరుగుతుంది. ఈ విధంగా 29వ తారీఖు సీఎం గారు పూర్తి ఒక దినమంతా క్రీడల కోసము కేటాయించబోతున్నారు. ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో ఈ విధంగా నేషనల్ స్పోర్ట్స్ డే జరపలేదు. ఇదే అత్యంత ఘనంగా జరుగుతున్న నేషనల్ స్పోర్ట్స్ డే. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.